హాయ్ అండి అందరికీ. సండే మార్నింగ్ లెగవగానే లేసి అలా వంటగదిలోకి వచ్చేసాను. మా వారు అప్పటికే చేపలు తీసుకొచ్చేసి ఇంట్లో పెట్టేశారనమాట. పోయిన వారం తినాలి అనిపించింది, అంటే మా వారు బయటికి వెళ్ళారు. నేను మనసులో అనుకున్నాను, అది మా వారికి తెలిసిందేమో. ఈ వారం అయితే నాకు చేపలు తీసుకొచ్చారనమాట. ముక్కలు చేపించి తీసుకొచ్చారు. నేను ఇంటికి రాగానే కళ్ళుప్పు అవన్నీ వేసి మొత్తం వాష్ చేశాను. అంతా కూర వండేయకుండా కొన్ని మంచి మంచి ముక్కలు సన్నగా కొట్టిన ముక్కల్ని చూసి ఫ్రైకి అయితే తీసాను అనమాట. చాలా చక్కగా సన్నగా అయితే ముక్కలు బాగా కొట్టారు. చాలా మంది మజ్జిగ ఉప్పు వేసి పసుపు వేసి కడుగుతారు, నాకు అంత ఓపిక లేదు, అందుకని నేను ఇలా కడిగేసాను అనమాట. ఇప్పుడైతే చేపల పులుసు ఎలా ఉండాలో చూద్దాం. ముక్కలు కడుక్కొని పక్కన పెట్టుకున్నాం కదా, అందులో కొంచెం అల్లం పేస్ట్ వేసుకోవాలి, ఉప్పు కొంచెం చూసుకొని వేసుకోవాలి, కళ్ళుప్పు కదా, కారం, పసుపు, గరం మసాలా, ధనియాల పొడి, లాస్ట్లో కొద్దిగా ఆయిల్ వేసుకోండి, ఎందుకంటే ఆ ముక్కలకి మన పేస్ట్ అంతా పడుతుంది. చక్కగా ఆయిల్ వేసుకుంటే ముక్కకి మసాలాలు పట్టేటట్టు శుభ్రంగా పైకి కిందకి అని చెప్పి ముక్కల్ని కలుపుతూ ఉండాలి. ఆ ఆయిల్ వేసాం కదా, చక్కగా ముక్కగా పడుతుంది మొత్తం. ఈలోపు మా జేషు వచ్చాడు. మమ్మీ ఏంటి పులుసు వండుతున్నావు, నేను ఫ్రై చేయమన్నానుగా, నువ్వు ఫ్రై చేయలేదా ఇంకా అని చెప్పి అడుగుతున్నాడు. ఫ్రై ఎందుకురా, ఈ పులుసు వండుతున్నానుగా అని చెప్పానంటే, లేదు మమ్మీ నువ్వు పులుసు ఎందుకు, ఇప్పుడు ముందు ఫ్రై చేయాలి నువ్వు అని చెప్పి అడుగుతున్నాడు. ఏదో చెప్తున్నాడు వాడు నాకు. వాడు అడిగితే నేను ఆగుతానా, చక్కగా చేస్తాను. అదిగో వాడికి బాండీలు వద్దంట, అందులో కావాలంట. సరేలా చేస్తాలేరా బాబు అని చెప్పి కొన్ని ముక్కలు కలిపాను కదా, కలిపమని చెప్పాను కదా మీకు, అలా కలిపేసుకున్నాను. కలుపుకున్న వాటిల్లో కొన్ని మంచి మంచి సన్నటి ముక్కలు అయితే తీసి పక్కన పెట్టాను అనమాట. ఆ పక్కన పెట్టిన వాటితో వాడికి ముందు ఫ్రై చేసి ఇచ్చేసాను. వాడు అడగగానే చేయలేదని అలిగాడు అనమాట. వాడికి వెళ్ళి మంచం మీద కూర్చున్నాడు. నేను వీడియో పెట్టాను కూడా, వీడియోలో చూడండి వాడి కళ్ళం నీళ్ళు ఉంటాయి. నాకే ఆ వీడియో చూసి ఏదోలాగా అనిపించింది, పాపం అనిపించింది. వాడు అడగగానే చేయలేదు నేనని చెప్పి, మసాలా కలుపుతున్నానన్నా ఉండు నాన్న ఒక 5 minutes ఆగని చెప్పి అన్నానని చెప్పి వాడు అలిగాడు అనమాట. ఫ్రై తినేసి వచ్చాడనమాట నా దగ్గరికి. మళ్ళీ కూర చేస్తుంటే నా దగ్గరికి వచ్చాడు. చూడండి వాడి చిందులు ఎలా వేస్తున్నాడు. మంగళి సాంగ్ నేర్చుకున్నాడంట. ఇక లేచిన దగ్గర నుంచి ఆ పాటకి డాన్స్ వేయడమే పని వాడి పని. అదనమాట వాడి చరిత్ర. ఇలా కలుపుకొని అయితే 5 minutes అయితే నేను పక్కన పెట్టుకున్నాను. ఒక బాండీలో కొద్దిగా నూనె వేసి అందులో ఆనియన్స్, పచ్చిమిర్చి కూడా వేసుకొని బాగా ఫ్రై అవనివ్వాలి. ఫ్రై అవ్వకపోతే ఆనియన్స్ ఏంటంటే మన కర్రీలో కసకసా అంటే అనమాట. చక్కగా అన్ని ముక్కలన్నీ వేసేసుకొని ఒక్కసారి ఎమ్మటనే కలుపుకోవాలి. మధ్య మధ్యలో కలపకూడదు, ఇక చేపల ముక్కలన్నీ నలిగిపోతాయి. ఇక చక్కగా మనం ఉప్పు కారం అవన్నీ చూసుకోవాలి. పులుసు సరిపోయిందో లేదా రుచికి సరిపడా చూసుకొని దింపేసుకోవడమే. వేడి వేడి చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది. ఇక తినేసేయడమే. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.